వీడియోస్ నేను చాలా కష్టపడి చేస్తున్నా. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్ ఎప్పుడూ ఓపెన్ పెట్టింటాం మీకోసం. సో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా, పదండి. ఇంత కన్ఫ్యూజ్డ్ టెంపరేచర్స్ నేను ఎక్కడ చూడలేదండి. మా నైట్ టైమ్స్ అయితేనే 12-10 డిగ్రీస్కి పడిపోతుంది టెంపరేచరు. ఇంకా డే టైం అయితే దగ్గర 25-30 డిగ్రీస్ దాకా ఉంటుంది. డే టైం వేడి ఉంటుంది, రాత్రి అయితే చల్లగా చలి వణికిచ్చేస్తుంది. ఇంత కన్ఫ్యూజ్డ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నంత కన్ఫ్యూజ్ టెంపరేచర్స్ ఇంకెక్కడా లేవు. సో ఈ రోజుకి మా సెకండ్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ బ్రేక్ టీ బ్రేక్ అయితే ఒక బండే చేసినాం అనుకోండి. ఇప్పుడు రెండు బండ్లు కలిసి, అంటే వచ్చిన 3 బండ్లు అయితే ఒక బండి నేను ఎర్లీగా వెళ్ళిపోయింది. అందుకే మేము ఈరోజు 2 బండ్లు కలిసి వెళ్తున్నాము. మేము హైదరాబాద్ వెళ్ళడానికి రాత్రి అవుతుందని చూపిస్తుంది, 11 అవుతుందని. చాలా డిస్టెన్స్ ఉంది, 875 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఆగామన్నమాట. సెకండ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కంప్లీట్ చేసుకొని నాగపూర్ వరకు పోతే నాగపూర్లో లంచ్ బ్రేక్ అనుకుంటున్నాం. ఆ మధ్యలో ఇంకా ఎన్ని టీ బ్రేక్లు వస్తాయో తెలియదు, చూద్దాం. ఇక్కడ పార్క్ ఉంది, పాప పార్క్ చూపిమంటుంది. ఈ పాపే పార్క్ చూపిమంటాను. పార్క్ నువ్వే చూపి, మరి చూపిస్తూ. ఇదిగో పార్క్, చిల్డ్రన్స్ పార్క్. అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. రండిమ్మా, రండి. మా ప్రయాగరాజ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఇవాళకి 4వ రోజు. ఇవాళే ఆఖరి రోజు. అంటే ఈరోజు మధ్యరాత్రి 2 గంటలకు మేము హైదరాబాద్ చేరుకుంటామని ప్రస్తుతం మా గూగుల్ అయితే మాకు చూపిస్తోంది. మేము జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగో ఇంకా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాం. ఇంకొక ½ అన్ అవర్లో మేము మధ్యప్రదేశ్ బార్డర్ అయితే దాటాం. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో చుట్టూ మీకు కనిపిస్తున్న దట్టమైన అడవులు అయితే ఉన్నాయండి. ఈ అడవులో ఎక్కడ చూసినా టేకు చెట్లే. దగ్గర కొన్ని లక్షల ఎకరాలు టేకు చెట్లు వ్యాపించున్నాయి. ఈ టేకు చెట్లన్నీ గవర్నమెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. స్మగ్లర్స్ నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఈ టేకు చెట్లని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, అలాగే మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఈ టేకు చెట్ల సంరక్షణ కోసం 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే చెక్ పోస్టులలో చాలా పగడబందిగా చెకప్ చేస్తున్నారు. కాబట్టి నాకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అర్థమైపోతుంది. ఈ టేక్ అనేది చాలా మంచి టేక్. ఈజీగా కొన్ని లక్షలు అయితే వస్తాయి. ఒక చెట్టుకి ఎంత లేదన్నా ₹1,00,000 పైచలకు డబ్బులు అయితే సంపాదించవచ్చు. అవన్నీ తీసుకోకుండా 2 రాష్ట్రాల గవర్నమెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ టేకు చెట్లని కాపాడుకుంటున్నారు. అవంతికవే పడిపోయిన వాటిని మాత్రం గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వచ్చి భద్రపరిచి దానిలను వేలం పాటలో అమ్ముతున్నారు. ఇంకా ఆ తర్వాత మేము యూపీ నుంచి ఎంపీలోకి ఎంటర్ అయిపోయినాం. ఎంపీలోకి ఎంటర్ అయిన తర్వాత నేను వ్లాగింగ్ చేయలేదు, చాలాసేపు వ్లాగింగ్ చేయలేదు. అప్పటికి ఇంకా ఎంపీలో స్టార్ట్ అయింది. చాలా మంచి లొకేషన్స్ ముందు మీకు చూపిస్తాను అనుకోండి. సో వ్లాగింగ్ ఎందుకు చేయలేకపోయినానంటే అప్పటికే మా జర్నీ స్టార్ట్ అయ్యి 4 డేస్ అయింది. ఆ 4 డేస్లో మేము లిటరల్గా పనుకునేది 16 గంటలు మాత్రమే. అంటే రోజుకు 4 గంటలు మాత్రమే టైం దొరికినాడు పడుకుంటున్నాం అంతే. ఆ నిద్రకు మాకు ఎలాగైపోయిందంటే పరిస్థితి, అబ్బా వదిలితే చాలరా బాబు నిద్రపోదాం అన్న
సిచ్యువేషన్కి వచ్చేసినాం. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ నిలబెట్టుకొని పడుకుంటున్నాం. ఎక్కడైనా సరే టీ బ్రేక్ ఎక్కడైనా ఆపినాడు ఘోరంగా నిద్రపోతున్నాం. అందుకే ఇంకా లాస్ట్ రోజు నేను వ్లాగ్ అసలు చేయడానికి కూడా చేతన అవ్వట్లేదండి నాకు. నేను ఏం చేశానంటే ఈ కెమెరా ఎక్కడో బ్యాగ్లో పెట్టేసి మా కార్లో రెనాల్ట్లో పెట్టేశాను. మా నాన్న వాళ్ళు వస్తున్నారు కదా, ఆ కార్లో పెట్టేశాను. ఇంకా నేను అన్నలతో పాటే వస్తున్నా. ఇంకా నాకు ఎలాగైపోయిందంటే పరిస్థితి చాలా బాగాలేదు. అందుకే ఇంక అక్కడ వ్లాగ్ చేయలేకపోయాను. సో ఇంకా మిగతావి నేను ఏవైతే నెక్స్ట్ మీకు చూపిస్తానో ఆ వీడియోస్ అన్నీ నేను ఫోన్లో నుంచి తీసిన వీడియో వ్లాగ్స్. సో దానిలోని ఫోన్లో నా వాయిస్ లేకోకుండా ఏదో సైలెంట్గా అలా తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను. చూసేసేయండి ముందుకు అవి. సో అవి చూసిన తర్వాత మనం మళ్ళీ ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ నేషనల్ హైవే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్ట్ చేసే NH44, నేషనల్ హైవే 44, అలాగే నేషనల్ హైవే 7. సో ఈ నేషనల్ హైవే ఎంత డిస్టెన్స్ ఉందో మీ అందరికీ తెలుసు. ఈ నేషనల్ హైవే ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే అని కూడా మీ అందరికీ తెలుసు. సో అంత స్పెషాలిటీ మా అందరికీ తెలుసు అని చెప్తున్నావు కదా, ఏంటి ఇంకా దీన్ని చూపిస్తున్నావు అంటే దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి. ఈ మధ్యనే దీనికి వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. ఏంటంటే ప్రస్తుతం మనం వెళ్తున్నది మధ్యప్రదేశ్ స్టేట్లో. మధ్యప్రదేశ్ వాళ్ళు ఈ నేషనల్ హైవేని చాలా ఖర్చుతోనే నిర్మించారు. దానికి అంత ఖర్చు ఎందుకు అయింది అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ సైడ్ ఫెన్సింగ్స్కి ఎందుకు అంత ఖర్చు అయింది? ఈ సైడ్ ఫెన్సింగ్స్ వచ్చేసి అకాస్టిక్ సైడ్ ఫెన్సింగ్స్, అంటే సౌండ్ ప్రూఫ్ సైడ్ ఫెన్సింగ్స్. ఇక్కడ వెహికల్స్ వెళ్తే ఆ సౌండ్ అంతా ఫారెస్ట్లోకి వెళ్ళకోకుండా ఈ సౌండ్ ఇక్కడే ఆగిపోయేలాగా ఈ ఫెన్సింగ్స్ని డిజైన్ చేసి ఈ నేషనల్ హైవేలో పెట్టించారు. ఎందుకంటే అనిమల్స్కి సౌండ్ అంటే పడదు కాబట్టి ఇక్కడున్న అనిమల్స్ సౌండ్ పొల్యూషన్తో చనిపోతున్నాయని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా ఖర్చు పెట్టి ఈ నేషనల్ హైవే ఇరువైపులా ఈ ఫెన్సింగ్ అయితే పెట్టించారండి. అంతా చాలా బాగా కాపాడుకుంటున్నారు. మనుషులు ఎవ్వరికీ ఈ ప్లేస్ని గలీజు చేసే అర్హత లేదు. సో ఈ ప్లేస్ గలీజ్గా అవ్వకోకుండా కాపాడుకునే బాధ్యత మన మనుషుల్లోనే ఉందండి. చూసారుగా, నేను ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్, దగ్గర 5 స్టేట్లు ట్రావెల్ చేసుకుంటూ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ ప్రయాగ్రాజ్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి బార్డర్ దాటితేనే వెంటనే ఉన్నదే ప్రయాగ్రాజ్. సో ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ మహాకుంభమేళా 25 అంటే 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే కుంభమేళాలో స్నానం చేసి సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయానండి. రీచ్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ నేను రీచ్ అయ్యి దగ్గర అంటే 27 అంటే దగ్గర 15 days అబోనే అయింది. సో 15 days అబోవ్ నాకు ఎడిటింగ్స్ అన్నీ చేసుకొని అప్లోడ్ చేసేకి ఈ టైం అయితే పడుతుంది అనుకోండి. సో మీకు ఈరోజు ఈ వీడియో వచ్చేసింది. సో చాలా సేఫ్గా రీచ్ అయిపోయాను నేను. ఎంత సేఫ్గా అంటే అంత సేఫ్గా రీచ్ అయిపోయినా. సో మాకు జర్నీ చేసి అలసట వచ్చేసిందండి నాకు. నేను మధ్యప్రదేశ్లో ఎప్పుడో మధ్యాహ్నం చూసిన ఆ వీడియోస్ అన్నీ, బ్లాగ్ చేసిన వీడియోస్ మీరు ఇంతకుముందు చూశారు కదా, అవన్నీ మధ్యప్రదేశ్లో మధ్యాహ్నం తీసిన వీడియోస్. మేము ఇంటికి చేరుకున్నది ఎప్పుడో తెలుసా? నెక్స్ట్ డే అంటే 24th నేను ఈ వీడియో చేస్తే 25th ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇంటికి చేరుకున్నా. ఘోరమైన జర్నీ, నిద్ర. బండి చూస్తే కూర్చొని నడుపుతా అంటే అలా కళ్ళు తేలిపోతున్నాయి. తూలిపోతున్నాం. బండ్లు మా కార్లు 80 kilometers మించి అయితే మేము స్పీడ్ కొట్టలేకపోతున్నాం. అంతకు మించి స్పీడ్ పోతా అంటే మా బాడీ కూడా సహకరించట్లేదు అంత స్పీడ్ పంపించడానికి. మైండ్ కూడా అంత యాక్టివ్గా లేదండి. ఎందుకంటే నిద్ర లేకపోతే మనిషికి ఎలాగైపోతుందో మీకు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అంత మైండ్ ఎలాగుందంటే ఏదో ఒక డైలమాలో ఉన్నట్టు అని మజ్జు పడిపోయింది. ఆ జర్నీలో ఆ డ్రైవింగ్ సీట్లో అలాగే ఆ కార్ సీట్లలో కూర్చొని 4 days కంటిన్యూగా ఇంకా మాకు బోర్ కొట్టేసింది. వద్దురా బాబు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా మా జర్నీ అని అనిపించింది. అస్సలకే చాదన అవ్వట్లేదు. ఆ జర్నీ చేస్తూ అంటే అబ్బా ఇంకెప్పుడు వస్తుందిరా హైదరాబాద్ అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇంకా రాత్రి అయిపోయింది. దగ్గర మేము 9:30కో ఏమో ఆదిలాబాద్కి ఎంటర్ అయిపోయినాం. ఆదిలాబాద్ ఎంటర్ అయితేనే మేము డిన్నర్ బ్రేక్కి ఆపాం.
డిన్నర్ బ్రేక్కి ఆగి అక్కడ మంచి డిన్నర్ చాలా బాగుంది. ఆంధ్ర భోజనం, ఆంధ్ర డిన్నర్ చేసుకున్నాం. భోజనం చేసుకున్న తర్వాత బండి నడుపుదామంటే ఇంకా నా వల్ల కావట్లేదు. బండి ఎక్కి కూర్చున్నా భోజనం చేసిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే, ఎవరికైనా విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది. అలాగే నాకు కూడా నిద్ర వచ్చేసింది. ఇంకా నా వల్ల కావట్లేదు. మా అన్నకి ఇచ్చేసిన. మా అన్నకి ఇచ్చిన తర్వాత మా అన్న కూడా అంతే నిదానంగా పాటలు బాగా ఎక్కువ సౌండ్ పెట్టుకొని నిదానంగా నడుపుకుంటూ వచ్చాడు. 80 కిలోమీటర్స్, ఆ రేంజ్ 80 per hour. అంటే మా బండి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. మా అన్న బాగానే నడుపుతున్నాడు. 120, 130, 140 కూడా పడినాడు భోజనం చేసిన తర్వాత. బాగా స్పీడ్గా ముందుకు వచ్చేసినాం. కానీ వెనకాల ఉన్న బండి రావట్లేదు, చాలా స్లో. దగ్గర అది 60 కిలోమీటర్స్ బ్యాక్ అలా పడిపోతుంది. సో ఆ బండి కోసం మేము వెయిట్ చేయాల్సి వచ్చింది అంతే. సో ఇంకా ఆ బండిలో ఉన్న వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయినారు. మా నాన్న టైర్డ్ అయిపోయినాడు, మా తమ్ముడు టైర్డ్ అయిపోయినాడు, అలాగే ఆయన అంకుల్ ఒక ఆయన వచ్చినాడు, మా నాన్న ఫ్రెండ్, ఆయన టైర్డ్ అయిపోయినాడు. సో వీళ్ళందరూ టైర్డ్ అవ్వడం వల్ల జర్నీనే సాగట్లేదు. మొత్తానికి ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే, ఒక పెట్రోల్ బంక్ దగ్గర మేము ఆపి ఎందుకు బండి రావట్లేదా అని ఫోన్ చేస్తే, లేదు ఎక్కడైనా సైడ్కి ఆపండి, మీరు నిద్ర వస్తుంది, మాకు నిద్రపోవాలని అనుకుంటున్నాము, సైడ్కి ఎక్కడైనా పెట్టుకొని మేము వస్తాము, దగ్గరలోనే ఉన్నాము, ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఎలాగో అలాగా 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేస్తాము, మీరు ఆపుకోండి, అక్కడ నిద్రపోయి మళ్ళీ కావాలంటే పొద్దున్నే పోదాము అని అన్నారు. నేను మత్తులో మాట్లాడుతున్నానట. అంటే తాగుబోతులు మత్తులో మాట్లాడతారు కదా, అలాగ మత్తులో వద్దులేరా నేను నడుపుతాను కానీ బండి, మరి ఇక్కడ దాకా వచ్చేయండి, ఎట్లా అట్లా వెళ్ళిపోదాం లేరా అని అట్లా మత్తులో మాట్లాడుతున్నానంట. అది మా అన్న చెప్తున్నాను నాకు. ఈ పిల్లోడు బండి నడుపుతాడంట అని మా వదినతో చెప్తున్నాడు. ఈ పిల్లోడు బండి నడుపుతాడంట, మత్తుగా మాట్లాడుతున్నాడు, నిద్ర మత్తులో ఏడన్నా తాగుబోతులు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు, ఈ పిల్లోడు బండి నడుపుతాడు అనేసరికి నాకు టెన్షన్ అయిపోయింది అని అలా మా అన్న మత్తులో మాట్లాడాలని ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు. అక్కడే నేను ఫోన్లో మాట్లాడుతా అంటే, వద్దు నువ్వు నడపలేవు, ఇప్పుడేం వద్దులే, వాళ్ళనే ఎవరినైనా ఒకరిని నడపమను, ఇట్లానే మెల్లిగా వెళ్ళిపోదాము, వాళ్ళతో పాటునే పోదామని అన్న కూడా స్లో చేసుకొని ఇద్దరం 2 బండ్లు వెనక ముందు మార్నింగ్ 3:30 అయిందండి, టైం కూడా గుర్తులేదు నాకు. ఆ టైంకి రీచ్ అయినాం. ఇంక ఇంటికి వచ్చి పడిపోయినాం చూడండి, ఘోరంగా 2 days పడిపోయినాం. అంత జర్నీ, లాంగ్ జర్నీ, హెవీ లాంగ్. నేను అప్పటికి మా నాన్నకి చెప్పాను. అంటే అక్కడ ఏమైందంటే, మాతో పాటు వచ్చిన కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు అర్జెంటుగా చేరుకోవాల్సి వచ్చిందండి. అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా, సో దానివల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది అంతే. సో ఎక్కడైనా నైట్ పడుకొని వచ్చింటే మేము అంత స్ట్రగుల్ అయ్యే వాళ్ళం కాదు, అంత స్ట్రైన్ అయ్యే వాళ్ళం కాదు. సో ఎలాగైతేనేమి సేఫ్గా అయితే రీచ్ అయిపోయి మీకు వీడియోస్ అయితే పెడుతున్నా, అంతా మీ ఆశీర్వాదాలే. సో అదే అండి. సో నేను ఇంత కష్టపడి నేను మీకోసం వీడియోస్ చేస్తున్నా. దయచేసి ఈ వీడియోస్ని లైక్ చేయండి, ఓకే? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఈ వీడియోస్ని చూపించండి. ఇన్ఫర్మేషన్ అన్నది, నేను చాలా మంచి టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే నా వీడియోస్లో ఇచ్చాను. వెనక్కి వెళ్ళి ఆ లిస్ట్ అంతా, ప్లేలిస్ట్ అంతా ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియోస్ ఏమేమి ఉన్నాయి అన్నిట్లని చెక్ చేయండి. సో ఆ వీడియోస్లో అంతా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. ఇప్పటికే నేను చేసిన ఒక బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ ఉంటుంది. సో ఆ హాస్టల్ వీడియో ఘోరంగా వైరల్ అయిపోతుంది నాకు. ఆ వీడియో వల్ల ఎక్కడ లేని సబ్స్క్రైబర్స్ నాకు వస్తున్నారు. అలాగే వాళ్ళకున్న డౌట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నా. సో వాళ్ళ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తున్నా. మీకు కూడా అంతే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీరు ఇప్పుడు కుంభమేళ ఒకటే కదా, కుంభమేళ అయిపోయింది, జర్నీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది జర్నీ చేయాలన్న ప్లాన్లో ఉంటారు. సో వాళ్ళు ఎలాగ వెళ్ళాలి, వాళ్ళ ప్లాన్స్ ఎలాగ చేసుకోవాలి, సో ఏ ప్లేస్కి ఎలాగ వెళ్తే సేఫ్, ఏ ప్లేస్లో ఏమేమి ఉంటుంది, ఎలాగ బుక్ చేసుకోవాలి అన్న పాయింట్స్ అన్నీ నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తాను, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను, నేను మిస్ చేయకోకుండా. సో అంతేనండి. సో ఇంకా ఇక్కడితో ప్రయాగ్రాజ్ వీడియోస్ అయితే ఎండ్ అయిపోతున్నాయి. టాటా, బై బై టు ద ప్రయాగ్రాజ్ వీడియోస్ అండ్ జై హింద్.